హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. మన ప్రీవియస్ సెషన్లో సెక్షన్ 2 రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని కవర్ చేసాం. ఈ రోజు మన సెషన్లో సెక్షన్ 3 రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని కవర్ చేయబోతున్నాం. దట్ ఈస్ రిలేటెడ్ టు డేటా అండ్ మెమరీ. మీలో ఎవరైనా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశారా, లేదా గూగుల్ పేలో పేమెంట్ చేశారా? అట్లీస్ట్ మీలో ఎవరైనా ఓలా ఆర్ ఊబర్లో క్యాబ్ బుక్ చేశారా? అయితే మీరు ఆల్రెడీ ఏపీఐని యూస్ చేస్తున్నట్టే మీకు తెలియకుండానే. ఈ రోజు మన టాపిక్ లో ఏపీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, జెన్ ఏఏలో ఎలా యూస్ చేస్తామో సూపర్ సింపుల్ గా క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. పెద్ద పెద్ద వర్డ్స్ చూసి భయపడకండి, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్ పే యూస్ చేసి మీ ఫ్రెండ్ కి 500 రూపీస్ మనీ సెండ్ చేయాలి అనుకోండి. మీరు గూగుల్ పే అప్లికేషన్ లో అమౌంట్ అండ్ పిన్ ఎంటర్ చేస్తే చాలు. గూగుల్ పే అనేది బ్యాంక్ ఏపీఐకి రిక్వెస్ట్ సెండ్ చేసి మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసిన తర్వాత రిసీవర్ బ్యాంక్ కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. వన్స్ మనీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత గూగుల్ పే అప్లికేషన్ లో పేమెంట్ సక్సెస్ఫుల్ అనే నోటిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మీరు బ్యాంకింగ్ ఇంటర్నల్ సిస్టమ్స్ కి వెళ్ళరు, మీరు బ్యాంక్ కోడ్ కూడా రాయరు, మీరు జస్ట్ గూగుల్ పే యాప్ యూస్ చేస్తారు అంతే. బ్యాంక్ ఏపీఐ మిగతా పనంతా మీ బిహైండ్ చేస్తుంది. అదే విధంగా జెన్ఏ ఏపీఐ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ వర్క్ చేస్తుంది. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఏపీఐ మిగతాదంతా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఏపీఐలో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం విత్ సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. అసలు ఏపీఐ అంటే ఏంటి? మీరు ఓలా యాప్లో లాగిన్ చేయడానికి ఒక అకౌంట్ యూస్ చేస్తారు కదా, సేమ్గా ఏపీఐ యూస్ చేయడానికి ఒక యూనిక్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్నే ఏపీఐ కీ అంటారు. ఇది మీ ఐడెంటిటీ లాంటిది, ఇది ఎవరికి షేర్ చేయకూడదు, జస్ట్ లైక్ మీ గూగుల్ పే పిన్. అసలు ఎండ్ పాయింట్ అంటే ఏంటి? స్విగ్గీలో మీరు ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఒక స్పెసిఫిక్ బటన్ అంటూ ఉంటుంది కదా, సేమ్గా ఏపీఐకి కూడా ఒక రిక్వెస్ట్ సెండ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ యూఆర్ఎల్ అంటూ ఉంటుంది. దాన్నే ఎండ్ పాయింట్ అంటారు. అసలు రిక్వెస్ట్ అంటే ఏంటి? స్విగ్గీలో మీరు చేసే ఆర్డర్ డీటెయిల్స్ లాంటివి, లైక్ ఐటమ్ నేమ్, క్వాంటిటీ, అడ్రస్ అన్ని స్పెసిఫై చేస్తారు కదా, సేమ్గా ఏపీఐకి మీరు పంపించే ప్రాంప్ట్, మోడల్ నేమ్, సెట్టింగ్స్ అన్ని కలిపితే ఒక రిక్వెస్ట్ అంటారు. అసలు రెస్పాన్స్ అంటే ఏంటి? స్విగ్గీలో మీరు ఆర్డర్ చేశాక ఫుడ్ డెలివరీ అవుతుంది కదా, సేమ్గా ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాక ఏఏ ఇచ్చే ఆన్సర్నే రెస్పాన్స్ అంటారు. రెస్పాన్స్లో ఆన్సర్తో పాటు ఎన్ని టోకెన్స్ యూజ్ అయ్యాయి కూడా తెలుస్తుంది. అసలు రేట్ లిమిట్ అంటే ఏంటి? ఓలాలో ఒకేసారి మీరు అన్లిమిటెడ్ క్యాబ్స్ బుక్ చేసుకోలేరు కదా, సేమ్గా ఏపీఐలో కూడా పర్ మినిట్ మ్యాక్సిమం ఎన్ని రిక్వెస్ట్ సెండ్ చేయగలరు అని లిమిట్ ఉంటుంది. దాన్నే రేట్ లిమిట్ అంటారు. ఫ్రీ టైర్లో తక్కువ లిమిట్ ఉంటుంది, పెయిడ్ టైర్లో ఎక్కువ లిమిట్ ఉంటుంది. అసలు కాస్ట్ అంటే ఏంటి? ఓలాలో డిస్టెన్స్ బట్టి ఛార్జ్ చేస్తారు కదా, సేమ్గా ఏపీఐలో టోకెన్స్ బట్టి ఛార్జ్ చేస్తారు. ఒక టోకెన్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక వర్డ్. ఎక్కువ టోకెన్స్ వాడితే ఎక్కువ కాస్ట్ అవుతుంది. చిన్న ప్రాంప్ట్ కి తక్కువ కాస్ట్, పెద్ద డాక్యుమెంట్ కి ఎక్కువ. ఇప్పుడు పాపులర్ జెన్ ఏఐ ఏపీఐస్ ని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఓపెన్ ఏఐ ఏపీఐ. ఇది ఇంటర్నల్ గా GPT-4 మోడల్ ని యూస్ చేస్తుంది. ఇట్స్ బెస్ట్ ఫర్ టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్ అండ్ ఆడియో ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ వన్ యాంథ్రోపిక్ ఏపీఐ. ఇది ఇంటర్నల్ గా క్లౌడ్ మోడల్ ని యూస్ చేస్తుంది. ఇట్స్ బెస్ట్ ఫర్ లాంగ్ డాక్యుమెంట్ జనరేషన్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్. నెక్స్ట్ వన్ గూగుల్ జెమినై ఏపీఐ. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ టెక్స్ట్ జనరేషన్ అండ్ ఇమేజ్ జనరేషన్ ప్రాసెసెస్. ఇప్పుడు ఏ ఏపీఐ యూస్ చేయాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ టెక్స్ట్ జనరేషన్ కోసం ఓపెన్ ఏఐ యూస్ చేయండి. లాంగ్ డాక్యుమెంట్స్ అండ్ అనాలిసిస్ కోసం క్లౌడ్ యూస్ చేయండి. ఇమేజ్ జనరేషన్ తో పాటు టెక్స్ట్ ప్రాసెసింగ్ చేయాలి అంటే జెమినై యూస్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎంబెడింగ్స్. ఇది ర్యాక్ అండ్ వెక్టర్ డేటాబేసెస్ కి అర్థం అవడానికి ఒక ఫౌండేషన్. అసలు ఎంబెడింగ్స్ అంటే ఏంటి? ఎంబెడింగ్స్ అంటే టెక్స్ట్ ని నెంబర్ లోకి కన్వర్ట్ చేయడం, మీనింగ్ క్యాప్చర్ చేసే విధంగా. ఏఐకి ఎందుకు నెంబర్స్ మాత్రమే కావాలి? ఎందుకంటే కంప్యూటర్స్ కి వర్డ్స్ అనేవి అర్థం కావు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే అర్థం అవుతాయి. సో ఏఐకి టెక్స్ట్ ని ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ నెంబర్స్ కి కన్వర్ట్ చేయాలి, కానీ ర్యాండమ్ నెంబర్స్ కాదు, మీనింగ్ క్యాప్చర్ చేసే నెంబర్స్. సిటీ మ్యాప్ లో ప్రతి సిటీకి కోఆర్డినేట్స్ ఉంటాయి. ఉదాహరణకి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మ్యాప్ లో దూరంగా ఉంటాయి, కానీ హైదరాబాద్ మరియు ఢిల్లీ చాలా దగ్గరగా ఉంటాయి. అదే విధంగా ఎంబెడింగ్స్ కూడా ఇలానే పనిచేస్తాయి. ప్రతి వర్డ్ కి నెంబరింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్ మరియు క్వీన్ ప్రొనౌన్సియేషన్ కి చాలా దగ్గరగా ఉన్నాయి కదా, సో నెంబరింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కింగ్ మరియు బనానా ప్రొనౌన్సియేషన్ కి చాలా దూరంగా ఉన్నాయి కదా, సో నెంబరింగ్ కూడా చాలా దూరంగా ఉంటాయి.
ఎంబెడింగ్ కాన్సెప్ట్ ని కొంచెం అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కింగ్ ని వెక్టర్ లోకి కన్వర్ట్ చేస్తే 0.2, 0.8, 0.1, 0.9 అండ్ సో ఆన్ ఇలాంటి నెంబరింగ్ ఇస్తారు. వెరాస్ క్వీన్ కన్వర్ట్ చేస్తే 0.2, 0.7, 0.9, 0.9 కింగ్ కి చాలా సిమిలర్ గా ఉంటుంది. వెరాస్ యాపిల్ ని కన్వర్ట్ చేస్తే 0.9, 0.1, 0.3, 0.2 అండ్ సో ఆన్ కంప్లీట్లీ డిఫరెంట్. సో king and queen అనేవి semantically similar, so vectors are close. king and apple related కాదు, so vectors far apart. ఎంబెడింగ్స్ కి కొన్ని కామన్ యూస్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ సెమాంటిక్ సెర్చ్, ఎగ్జాక్ట్ వర్డ్స్ మ్యాచ్ కాకుండా సిమిలర్ మీనింగ్ సెర్చ్ చేయడం. వెరాస్ ర్యాగ్, రిలవెంట్ డాక్యుమెంట్స్ ఫైండ్ చేయడం. థర్డ్ వన్ ఈస్ రికమెండేషన్స్, సిమిలర్ ప్రొడక్ట్స్ ఆర్ కంటెంట్ ని ఫైండ్ చేయడం. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వెక్టర్ డేటాబేసెస్. ఎంబెడింగ్స్ అర్థమైంది కదా, ఆ ఎంబెడింగ్స్ ని స్టోర్ చేయడానికి, సెర్చ్ చేయడానికి స్పెషల్ డేటాబేసెస్ కావాలి, దట్ ఈస్ వెక్టర్ డేటాబేస్. అసలు రెగ్యులర్ డేటాబేసెస్ ఎందుకు వర్క్ అవ్వవు? MySQL లాంటి రెగ్యులర్ డేటాబేసెస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ సెర్చ్ చేస్తాయి. లైక్ ఫైండ్ నేమ్ ఈక్వల్స్ టు రవి అంటే ఎగ్జాక్ట్ గా రవి ఉంటేనే ఫైండ్ చేస్తుంది. కానీ ఫైండ్ డాక్యుమెంట్ సిమిలర్ టు దిస్ క్వరీ అంటే ఇలాంటి సిమిలారిటీ సెర్చెస్ చేయలేవు. వెక్టర్ డేటాబేసెస్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎంబెడింగ్స్ ని స్టోర్ చేస్తుంది అండ్ సిమిలారిటీ బేస్డ్ గా సెర్చ్ చేస్తుంది. ఒక పర్ఫెక్ట్ అనాలజీ చూద్దాం. రెగ్యులర్ డేటాబేసెస్ ఈజ్ లైక్ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్. రవిని సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ నేమ్ రవి ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. అదే వెక్టర్ డేటాబేసెస్ ఈజ్ లైక్ స్పాటిఫై రికమెండేషన్స్. మీరు ఒక సాంగ్ లైక్ చేస్తే సేమ్ నేమ్ సాంగ్ వెతకదు, సిమిలర్ ఫీల్, సిమిలర్ జనరీ సాంగ్ సజెస్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ కాదు, సిమిలారిటీ మ్యాచ్ సెర్చ్ చేస్తుంది. దట్స్ అ వెక్టర్ డేటాబేస్. సిమిలారిటీ సెర్చ్ వర్క్స్ అంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనం 1 మిలియన్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎంబెడింగ్స్ ని వెక్టర్ డేటాబేస్ లో స్టోర్ చేయాలి. తర్వాత ఈ డాక్యుమెంట్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఈ క్వశ్చన్ రిలేటెడ్ టెక్స్ట్ అనేది ఎంబెడింగ్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వెక్టర్ డేటాబేస్ ఏం చేస్తుందంటే ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఎంబెడింగ్ వెక్టర్ ని ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న డాక్యుమెంట్స్ రిలేటెడ్ వెక్టర్స్ తో కంపేర్ చేస్తుంది. తర్వాత ఇట్ విల్ రిటర్న్ టాప్ 5 మోస్ట్ సిమిలర్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ని LLM కి కాంటెక్స్ట్ కింద ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ ప్రొవైడ్ అస్ ద ఫైనల్ ఆన్సర్. ఇవాళ మనం సెక్షన్ 3 రిలేటెడ్ టాపిక్స్ ని కవర్ చేసాం. మన నెక్స్ట్ సెషన్ లో సెక్షన్ 4 రిలేటెడ్ టాపిక్స్ ని కూడా కవర్ చేయబోతున్నాం. Until then, please like, share and subscribe to మన software Pathshala and stay tuned for more such updates. If you have any queries, please drop in the comment section.